ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 15వ తారీఖు వరకు ఉండే ఇంటి కోడలు గారు. ఏంటి? నాకు చాలా ఆకలిగా ఉంది, దోశలు వేసి పెట్టు. కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వేసినవి ఉన్నాయి కదా, అవివ్వు. అవి ఇవ్వడం కుదరదు. ఈ ఇంటికి కాబోయే చిన్న కోడల్ని. నన్ను ఎంత మర్యాదగా గౌరవంగా చూసుకోవాలి నువ్వు. ఇప్పటికే నీకు చాలా ఎక్కువ చనువిచ్చాను. దోశలు పెడతావా పెట్టవా? ఆగమన్నాను కదా. ఆగను. రెడీగా ఉన్నవి తీసుకుంటాను. నాకు కోపం తెప్పించుకో. మా పెళ్ళయ్యే వరకు కనీసం నన్ను ఓ అతిథిలాగా అయినా ట్రీట్ చేయి. ఎంత పొగరు నీకో! నా చెయ్యి కాలుస్తావా? నాకు మండితే ఇలాగే ఉంటుంది మరి. ఆఫ్టర్ ఆల్ దోశలు ముట్టుకున్నందుకు నన్ను కాలుస్తావా? అత్తయ్య మావయ్యలు మందులు వేసుకోవాలి. అందుకే ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, ఆ తర్వాతే ఎవరైనా. ఏం జరిగింది? ఆకలి అవుతుందని దోశలు తీసుకుంటుంటే అట్ల కడుతో అంటించింది. అలేఖ్య చేయకూడని పని చేసినట్టు ఎందుకలా చేసావని? అలేఖ్య వాళ్ళ ఇంట్లో గారబంగా పెరిగింది. ఈ పాటికి తన కాళ్ళ దగ్గరికి టీలు టిఫిన్లు అన్నీ వచ్చేవంట. మనం అంత చేయకపోయినా తను వంటగది వరకు వచ్చినప్పుడైనా టిఫిన్ పెట్టాలి కదా. నువ్వేసేది మామూలు దోశలే కదా, ఏదో బంగారంతో ఇచ్చినట్టు ఫీలింగ్ ఏంటి? చాలా టూ మచ్ చేస్తున్నావు అవని. టిఫిన్ అయినా భోజనం అయినా ముందు ఇంట్లో పెద్దవారికి, తర్వాతే ఎవరికైనా. గారాబంగా పెరిగిన వారు, ఆగలేని వారు కావాలంటే పచ్చిపిండి తినచ్చు. నన్ను పచ్చిపిండి తినమంటున్నావా? చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఎందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు? 15 రోజుల్లో మీకు మాజీ భార్య కాబోతున్న ఈవిడ గారు ఎంత హడావిడి చేస్తున్నారో చూడండి. అవని ఏం చేసినా పద్ధతిగానే చేస్తుంది. పద్ధతి అంటే ఇలా నా చెయ్యి కాల్చడమా? ఇదే నా ఇంట్లో పొరపాటున ఎవరైనా చేసుంటే ఇలా మెడ పట్టుకుని బయట గెంటేసేది. ఆటమ్మ మెంటర్ అయిందిగా. నా చెల్లెల్ని తోస్తావా? ఇప్పుడు అలేఖ్య చంపకి సుజాత చెయ్యికి మధ్య ఓ సౌండ్ వస్తుంది చూడు. ఎంత ధైర్యమే నీకు! నన్ను కొడతావా? ఇలాంటి తప్పు చేస్తే మీ అమ్మని కూడా కొడతానే. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. నువ్వు అవుతావో లేదో తెలీదు, కానీ నా చెల్లెలు ఆల్రెడీ చిన్న కోడలు, ఈ ఇంటి మేన కోడలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.